వీటిని అది మన పర్సనల్ సవాల్లాగా అనిపించలేదు. అంటే ఉండేవి కానీ మరి పెద్దగా ఉండేవి కాదు. కానీ 2016 దేవుడు కొత్త మార్గాలు తెరవడం స్టార్ట్ చేస్తాడు. వి వెంట్ టు ద యుఎస్ ఇన్ 2016 నవంబర్ డిసెంబర్ 2 months ఆఫ్ మినిస్ట్రీ దేర్. దాని తర్వాత మరలా సింగపూర్, మరలా ఇంకా ఆంధ్రాలో పలు ప్రాంతాలని సేవకుల్ని చాలామంది పిలుస్తూ ఉన్నారు. మేము అనుకున్నాం ఇదేమో ఇన్విటేషన్స్ పైన వెళ్ళటము, పరిచర్య చేయటము, రావటము, మరలా యథావిధిగా కుటుంబ జీవితం నడిపించడం ఇంతేనేమో అని అనుకున్నాం. కానీ 2016 ఆ యుఎస్కి వెళ్ళి వచ్చే కల్లా ముందున్న బాధ్యతలు, సేవకులకున్న బాధ్యతలు అన్నీ కూడా హఠాత్తుగా ఆయన దగ్గర నుండి తీసివేయబడ్డాయి. హి డిడ్ంట్ అండర్స్టాండ్, వీ డి నాట్ అండర్స్టాండ్. ఏంటిది? సడన్గా దేవుడు నమ్మి అప్పచెప్పి ఇంతవరకు ఆ బాధ్యతలు ఆయన నమ్మకంగా చేస్తూ వచ్చారు. సడన్గా నీకు ఈ పాత్ర లేదని చెప్పడం ఏంటి అని చాలా స్పిరిచువల్ లైఫ్లో చాలా షేకింగ్. అప్పుడు అర్థం కాలేదు. అట్లాగే నెట్టుకుంటూ మా మామయ్య గారితో గెట్ టుగెదర్స్ అన్ని రివైవల్ మీటింగ్స్ కన్ను అన్ని విషయాల్లో సహకరిస్తూ ముందుకు వెళ్ళేవాళ్ళు. 2017లో అదే రీతిగా ఇట్లాంటి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, అవుట్ రీచ్ మీటింగ్స్, అవుట్ సైడ్ కంట్రీ మీటింగ్స్ అట్లా వెళ్తున్నప్పుడు థింగ్స్ వర్ గెటింగ్ అ లాట్ టఫ్. ఫ్రిక్షన్ మినిస్ట్రీలో ఒకలాంటి దెర్ వాజ్ నో పీస్. ఏదో ఒక రీతిగా ఏదో ఒక ఇబ్బందులు మనుషుల ద్వారా, వీరి ద్వారా, మాటల ద్వారా చాలా. ఇంకా ఆయన ఎంతైనా ఆయన పుష్ చేసుకుంటూ వచ్చారు రాజుగారు. దాని తర్వాత ఇంకా ఆయనకు అవ్వక ఆ సంవత్సరం మేము మొదటిసారిగా వర్షిప్ జీసస్ అనే కాన్సర్ట్ హైదరాబాద్లో పెట్టడం జరిగింది జూలై మాసంలో. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు చూపించండి. అసలు ఒక్కరు కూడా లేరా? ఆర్ఎన్ఆర్ ఆడిటోరియంలో జరిగింది అది దేవుడు ఎంతో ప్రేరేపణ ఇచ్చాడు అది చేయమని. త్యాగపూర్వకంగా మాకున్నదంతా అమ్మేసి వీ కండక్టెడ్ దట్ మీటింగ్. బట్ వీ సా గ్రేట్ ఫ్రూట్ అంటే టెస్టిమనీస్, సాక్ష్యాలు, జీవితాలు అంతా కూడా అప్పుడు విన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండింది. కానీ అది అయిన వెంటనే షేకింగ్ అన్నాను కదా, మొత్తము పునాదులు ఊపుతాడంట